అయితే మా దూల దోస్తు వాళ్ళు ఏం చేసిరంటే మా దోస్తు గారి పెళ్లి అయితే అందరిని పిలిచిండు. అయితే అత్తం రాని అందరం మంచిగా రెడీ అయిపోయినాం. మంచిగా బొత్త తిన్నాం. అందరు మంచిగా బొత్తలు నింపిర్రు. మంచిగా ఒకటి గిఫ్ట్ పెట్టినాం. మంచిగా ఫోటోలు దిగినాం. కథం వచ్చినాం. గిఫ్ట్ పెట్టుడు అయిపోయినాక ఏముంటో తెలుసుగా, ఇక వానికి మనసులో పట్టకుండా మందు అని స్టార్ట్ చేసిరు. ఇక వాడిగా మీతో లొల్లద్దు లోకం వద్దురా అని మంచి పైసలు ఇచ్చిండు. ఇక మనం నైట్ స్టార్ట్ చేద్దాం అంటే నైట్ లేదు బీట్ లేదు తెచ్చుకొని స్టార్ట్ చేద్దాం కూర్చుందాం అని అన్నారు. మంచిగా నైట్ దాకా పురుసాతుగా తాగిరు. ఒక్కొక్కరు మంచిగా బొత్తలు నింపిండు. మొత్తం డిచ్ అయ్యారు. ఇక కథ మంచిగా బలత్కరికి అయినాం. ఎవ్వలేడు మాదే రాజ్యం అంతా పొల్లు ఎగిరినాం. నాయన లేచినాం అన్నేసినాం. ఇక మా తీరు దోస్తుగాళ్ళు ఉండి అరే పెళ్లి కొడుకు కార్లు ఉంటాడు ఏందిరా మనం తీసుకొచ్చి ఎగిరిపిద్దాం అన్నాడు. ఇక మా దోస్తుగాడేమో కార్లకి దిగులేదు అద్రా ఆడు. మన తీట హుక్కాలు ఉత్తానే ఉంటారా మొత్తం కార్లకి గుంజుకొచ్చిర్రు. మరి గుంజుకొచ్చిన వాళ్ళు మంచిగా ఎగిరిపోయచ్చుగా. మంచిగా ఎందుకు ఎగిరిపిస్తారు? ఫుల్ డిచ్ అయి ఉన్నాడు. ఒక్కొక్కడు సొలుగుతాండు. అద్రా అంటే పెళ్లి కొడుకుని ఎత్తుకున్నారు. మెడల మీద వేసుకున్నారు. గిరా తింపి కథ కింద వాడు దెంగిరు. పాపం మన ముట్టు పొక్కిరిగింది. ఇక చూడాలి అలా దెంగులు కాదు పొల్లు తిట్టిరాడ. పాపం మన ఫస్ట్ నైట్ కూడా లేకుండా చేసారు. 2-3 రోజుల దాకా ఏం చేయరాడట. వాడేమో గిల